అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని పరిశుద్ధమైన వాగ్దానము. ఆయన నీ పాదములను తొట్టిల్లనియ్యడు, నిన్ను కాపాడువాడు కునుకడు. కీర్తన గ్రంథము 121 అధ్యాయము 3వ వచనం. ఈ వాక్యాన్ని క్రమం తప్పకుండా వింటున్నటువంటి ప్రియ సహోదరుడా సహోదరి, మరొకసారి ప్రభు పేట మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినాన్న ప్రభు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానము, ఆయన నీ పాదములను తొట్టిల్లనియ్యడు, నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడని కీర్తన 121 అధ్యాయము 3వ వచనం ప్రకారంగా ప్రభు మన అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రియ సహోదరుడా సహోదరి, నిన్ను క్రీస్తు అనే బండ మీద ఆయన స్థిరపరిచినట్లుగా వాక్యము సెలవిస్తూ ఉంది. ఒకప్పుడైతే ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను ఆధారం చేసుకుని జీవించినటువంటి వాడిగా ఉండవచ్చు. అయితే యేసు ప్రభు వారి యందు నీవు విశ్వాసం ఉంచావు గనుక ఆయన నీ పాదములను స్థిరపరిచేవారిగా ఉన్నారని, నీ అడుగులను బలపరిచేవారిగా ఉన్నారని, నీ త్రోవలను సరళపరిచేవారిగా ఉన్నారని, ఆయన వాక్యం ద్వారా నీ పాదములకు ఆయన దీపముగా ఉండి నీ మార్గాలను ఆయన సులభతరం చేసేవారిగా ఉన్నారని వాక్యము సెలవిస్తూ ఉంది. అంతేకాదు ఆయన నిన్ను కాపాడుతూ ఉన్నారని, నిన్ను కాపాడేటటువంటి దేవుడు కునుకడని నిద్రపోడని వాక్యము సెలవిస్తూ ఉంది. తల్లిదండ్రులు తమ బిడ్డలను కాపాడుకోవాలని ప్రయత్నం చేసేవారిగా ఉంటారు. భర్త భార్యను కాపాడాలని చూసేవాడిగా ఉంటాడు. భార్య పిల్లలను భర్తను కనుపాప వలె కాపాడాలని తన ప్రయత్నం చేస్తుంది. కానీ వారు ఏదో ఒక సమయాన్న నిద్రపోవచ్చు, ఏదో ఒక సమయాన్న ఏమరపాటుగా ఉండవచ్చు. కానీ నిన్ను కాపాడుతున్నటువంటి దేవుడు, నువ్వు విశ్వాసం ఉంచినటువంటి దేవుడు నిన్నెన్నడూ కూడా విడిచిపెట్టరని, ఆయన కాపుదలలో భద్రతలో నిన్ను భద్రపరిచేవారిగా ఉన్నారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక నువ్వు విశ్వాసముతోటి ఆయన మీద ఆధారపడి ప్రార్థనాపూర్వకంగా ఈరోజు నువ్వు ప్రారంభించినట్లయితే నీకు కావలసిన కాపుదల భద్రత ఆయన నీకు అనుగ్రహించి నిన్ను ఆశీర్వదిస్తారని మరొకసారి ప్రభువు పేరట గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధులైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాము. మరొక సమయంలో మీ పాసందులో చేరి విధంగా ప్రార్థించే సమయాన్ని మీరు మాకు దయచేసినందుకే వందనాలు స్తోత్రాలు. ఆయన నీ పాదములను తొట్టిల్లనియ్యడు, నిన్ను కాపాడువాడు కునుకడు అని మా అందరితో మాట్లాడినందుకే వందనాలు. దేవా, మరి ఎవరైతే అభద్రతాభావంతో అధైర్యంతో ఉన్నారో ప్రభువా, వారు మీ మీద సంపూర్ణంగా ఆధారపడడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. లోకంలో మనుషుల కాపుదల కంటే కూడా మీ సంరక్షణ, మీ కాపుదల, మీ భద్రత మమ్మల్ని ఎంతగానో ధైర్యపరుస్తుందని మరొకసారి మీరు మాట్లాడినందుకే వందనాలు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరుని దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో ముందుకు కొనసాగింపు చేయండి. రత్నాగర్ గారు కావలసినటువంటి ఆరోగ్యం మీరు దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. సోనీ సిస్టర్ గారి యొక్క తల్లి గారి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆపరేషన్ విషయంలో, ఆ బిడ్డ విషయంలో కూడా మీ గొప్ప కార్యం జరిగించారని నమ్మి స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం. బ్లెస్సీ గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. సుఖదినాల కొరకై ఆ బిడ్డను సిద్ధపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని మరొకసారి పేరు పేరున జ్ఞాపకం చేసుకుని దీవించమని తండ్రి యేసు నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప,
పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై నడిపించును గాక. ఆమెన్.